సర్పంచ్ ఓట్ల కోసమే గ్రామ సభలు, రేషన్ కార్డులకు మళ్లీ అప్లికేషన్లు, ఇప్పటికే 2 సార్లు దరఖాస్తుల స్వీకరణ. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు గ్యారంటీల హామీలు, ఎంపీ ఎన్నికల కంటే ముందు ఆగస్టు 15 రుణమాఫీ. ఇప్పుడు సర్పంచ్ ఓట్ల కోసం గ్రామ సభల హడావుడి, తూతూ మంత్రంగానే గ్రామ సభలు. కొన్ని ఊళ్ళల్లో పేర్లు చదివి వెళ్ళిపోతున్న అధికారులు, గ్రామాల్లో నిలదీస్తున్నటువంటి రైతులు, మహిళలు, యువకులు. ఇక సర్పంచ్ ఓట్ల కోసమే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు కనబడతా ఉందని చెప్పి ఈ సీక్రెట్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సీక్రెట్ గా ఇక ప్లస్ పాయింట్ గా చేసుకోవాలి అని అనుకుందో ఇప్పుడు మొత్తం బహిరంగంగా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. గ్రామ సభలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే అనేది మొత్తం ఓపెన్ సీక్రెట్, పబ్లిక్ అయిపోయింది. మొత్తం 18 సంవత్సరాల ఓటు హక్కు వచ్చినట్టు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ముసలోళ్ళ దాకా ఏ సర్పంచ్ ఓట్లలో ఎన్నికలు ఎంచుకోవడమే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రామ సభలు పెడుతుందా? ఏదో ఉత్తగా పేర్లు చదివేసి ఆ తర్వాత రానోళ్ళంతా కూడా దరఖాస్తు చేయండి అని చెప్పి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసి ఎన్నికలలోకి పోతుంది. ఇంతకంటే వేరేది ఏమి లేదు. ఎందుకంటే ఎన్నికల కంటే ముందు, సాధారణ ఎన్నికల కంటే ముందు 6 గ్యారెంటీలు అని చెప్పి అక్కడ చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు ఇగో ఆగస్టు 15 తారీఖున ఆ రోజు ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మేము మరి రుణమాఫీ చేసేస్తున్నామని ఆ ఎంపీ ఎన్నికల కంటే ముందు చెప్పారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల కంటే ముందు జనవరి 26 రిపబ్లిక్ డే రోజు ఇప్పుడేమో గ్రామ సభలు 4 పథకాలని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఏమి లేదు ఇందులో, దరఖాస్తులు ఎన్నిసార్లు తీసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఉత్త సర్పంచ్ ఎన్నికల కోసమే గ్రామ సభలు, ఇక ఇదే తప్ప వేరేది ఏమి లేదు. అంటే ప్రజలకి నిజంగా పథకాలు అందాలి, ప్రజల మీద ప్రేమ ఉన్నది, పని చేయాలని చెప్పేటటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఏం లేవు. కానీ సర్పంచ్ ఎన్నికల కోసమే గ్రామ సభలు అన్న సందంగా మారిపోయింది పరిస్థితి. ఇగో సర్పంచ్ ఓట్లు దండుకోవడానికి ఎన్నికల ముందు రేవంత్ సర్కార్ వేసిన పాచికే గ్రామ సభలు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే మాట వినబడుతోంది. తమను మభ్యపెట్టడానికి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పలువురు ఆరోపిస్తుందనట. 14 ఏళ్ళు దాదాపుగా సుదీర్ఘ పోరాటం చేసి సకల జనులంతా కూడా ఏకమై రోడ్ల మీదకి వస్తే తెలంగాణ వచ్చింది. ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరి బ్లడ్ లో ఉంటుంది తెలంగాణలో. ఇవాళ ఏదో చెప్పేస్తాం అంత అమాయకులు లెక్కున్నారు తెలంగాణ ప్రజలు. గ్రహించలేరా? ఆ మాత్రం తెలుసుకోలేరా? అనేకమైనటువంటి పథకాలు పెట్టి సరే కొద్దో గొప్ప తెలంగాణని ముందుకు తీసుకుపోయినటువంటి కేసీఆర్నే పక్కకు నూకారు, కేసీఆర్నే పక్కకు నెట్టారు వీళ్ళు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఏదో ఇవాళ అమాయకులు ఏది పడితే అది చెప్తున్నారు. ఇంకా అవన్నీ వేస్ట్ ముచ్చట్లు బంద్ చేసుకోవాలి. ఇక పలువురు ఆరోపిస్తారు గ్రామ సభలను తూతు మంత్రంగా నిర్వహించి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో లాభం పొందాలని చూస్తుందని విమర్శిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీల ఆశ చూపిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ పేరుతో లోక్సభ ఎన్నికల్లో సీట్లు గెలిచిందని, తాజాగా అదే ఎత్తుగడ్డు సర్పంచ్ ఎన్నికల ముందు కూడా వేసిందని మండిపడుతున్నారు. అసలు గ్రామ పెద్దగా ఉండాల్సిన సర్పంచ్ లేకుండా గ్రామ సభలు ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం అంతా అధికారులు, సొంత పార్టీ నేతలు, పోలీసుల సమక్షంలో నడిపిస్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది గ్రామ సభలో ముచ్చట. ఎక్కడన్నా చక్కగా జరిగిందా చెప్పుర్రి? ఎక్కడ పంచాయతీ లేకుంటున్నది? ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుకుంటున్నారు? అయ్యా నాకు అర్హత ఉందయ్యా, ఇగో నేను గుడిచెలో ఉంటా ఉన్నా, నేను ఒక చిన్న రేకుల షెడ్లో ఉంటా ఉన్నా, ఇప్పటికి 3-4 సార్లు దరఖాస్తులు పెట్టుకున్నాయా, కానీ అడిగిపోతే నా పేరు లేదు. పథకం వచ్చే దాంట్లో పేరు కాదండి, నేను దరఖాస్తు చేసుకున్న దాంట్లో కూడా పేరు లేదు. కానీ నేను ప్రజాపాలనలో ఆ బుక్లెట్లో రాసిచ్చిన, కులగణలకు వచ్చినప్పుడు చెప్పిన, ఇంటింటికి అధికారులు వచ్చినప్పుడు ఫోటోలు తీసుకున్నారు చెప్పినా, కానీ నా పేరు లేదు. ఇగో ఇది కథ. గ్రామ సభల కోసం, సర్పంచ్ ఎన్నికల కోసం గ్రామ సభలు పెట్టేటటువంటి ప్రభుత్వం ఇది మీకు బూమరాంగ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎన్నికలలోకి పోతే మామూలుగా ఉండదు. ఇప్పుడు ఎన్నికలలోకి పోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాంగ్రెస్కి. జర ఇవన్నీ చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చక్కదిద్దుకునే ప్రయత్నం. ఇప్పుడు చాలా గందరగోళంగా ఉన్నది పరిస్థితి. అసలు ఎటు అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజలంతా, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్లో మీరు ఓట్లు పెట్టుకుంటే మాత్రం అంతే సంగతి. ఇక క్లియర్గా ప్రజలకైతే అర్థమైపోతా ఉన్నది. గ్రామ సభలు కేవలం సర్పంచ్ ఎన్నికల కోసమే మసిబూసి మారడికాయ చేసి ప్రజల్ని మభ్యపెట్టేదానికే ఏదో దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. ఇదంతా వాళ్ళ వల్ల అయితలేదు, ప్రభుత్వం వల్ల అయితలేదని చెప్పి ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకుంటా ఉన్నారు గ్రామాలలో.